అందరికీ నమస్కారం. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. దీని ప్రాశస్త్యం ఏమిటో, అసలు దీని విశిష్టత ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. వసంత పంచమి నాడు సరస్వతి ఆలయాలన్నింటా దేశమంతటా విశేషమైన ఆరాధనలు, పూజలు జరుపుకుంటారు. సరస్వతి అమ్మవారికి పూజలు, ఆరాధనలు జరుపుకోవడం ఎందుకు అని చెప్పానంటే, రెండింటి కొరకు. ఏమిటి ఆ రెండు అంటే, ఒకటి లౌకిక విద్య, రెండవది ఆధ్యాత్మిక విద్య. మన బాహ్య జీవితానికి లౌకిక విద్య, మేధస్సు, జీవితం ఎలా కొనసాగించాలి, ఎప్పుడు ఏది అవసరము, ఎలా పొందాలి అనేటువంటి జీవితావసరాలకు కావలసిన మేధస్సును ప్రసాదించే విద్య, దాన్ని లౌకిక విద్య అంటారు. సకల విద్యా దేవత అమ్మవారు సరస్వతీ మాత కాబట్టి ఈ లౌకిక విద్య ఇస్తుంది. అలాగే జన్మ సార్థక్యాన్ని ప్రసాదించే ఆధ్యాత్మిక విద్య ఇస్తుంది. అంటే ముక్తి, మోక్షము, నిత్యానందము, బ్రహ్మానందము, ఏ పేర్లు ఉన్నా కూడా ఆధ్యాత్మిక విద్య ద్వారా ఆధ్యాత్మిక మేధస్సు పెంచుకొని ఆధ్యాత్మిక సాధనలు చేసి ఆ విద్యను పొందాలనేటువంటి యొక్క ఆకాంక్ష ప్రబలంగా ఉంటే అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆధ్యాత్మిక విద్య కూడా ప్రసాదిస్తుంది. అంటే సకల విద్యార్థి దేవత అయినటువంటి యొక్క సరస్వతిని ఈ వసంత పంచమి నాడు పూజ చేస్తే తొందరగా మనకు అనుగ్రహం సిద్ధిస్తుంది. లౌకిక విద్యలు, తర్వాత ఆధ్యాత్మిక విద్యలు రెండింటినీ ప్రసాదించే దయగల మాత కాబట్టి ఈ విద్యలు మనకు ప్రసాదించి మనల్ని ఆదుకోవాలని ముందుగా ప్రార్థన చేద్దాం. అయితే వసంత పంచమి అని ఎందుకన్నారు అనంటే, ఇందులో వసంతం అని ఒకటి, పంచమి అని రెండు పదాలున్నాయి. వాటి అర్థాలను, తర్వాత దాని యొక్క తత్వాన్ని కొంచెం నేర్చుకుందాం. వసంతము ఎప్పుడొస్తుంది అనంటే, శిశిర ఋతువు పూర్తి కాగానే వసంత ఋతువు వస్తుంది. అంటే శిశిరంలో ఆకులన్నీ రాలిపోయి మొత్తం మోడుగా మారిపోతాయి. మళ్ళా వసంత శోభ చిగిర్చగానే ఆకులన్నీ చిగురిస్తాయి. వసంతం వచ్చేసరికి ఆకులన్నీ పచ్చదనంతో అందంగా కనబడతాయి. ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. అంటే వసంత శోభ మనకు కనబడటానికి ఇప్పుడే అంకురార్పణ జరుగుతుంది ఈ వసంత పంచమి నుంచి. కాబట్టి ఆకులు రాలటము, కొత్త చిగుర్లు మొలకెత్తడం అనేది జరుగుతుంది. ఆకులు రాలడం అంటే ఏమిటి అనంటే, మన జీవితాల్లో ఉన్న అజ్ఞానము అనే ఆకులన్నీ రాలిపోవాలి, అజ్ఞానం అంతరించిపోవాలి. ఈ రోజుతోటి కొత్త ఆధ్యాత్మిక జ్ఞానము అనేటువంటి యొక్క మొలకలు, జ్ఞానాంకురములు, కొత్త ఆకులు చిగిర్చాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారిని ఆరాధన చేయాలి ఈరోజు. అంటే రెండు విద్యలలో మనకు లౌకిక విద్యతో కొంత మనకు జీవితం సాగుతున్నప్పటికీ జీవిత లక్ష్యమైనటువంటి ఒక మోక్షాన్ని, ముక్తిని, ఆనందాన్ని, ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించడానికి వసంత ఋతువులో అమ్మవారిని ఆరాధిస్తే మనకు తొందరగా ఆమె అనుగ్రహం కలిగి మన జీవితాలన్నీ అద్భుతంగా, ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాయి. కాబట్టి ఈ వసంత ఋతువు యొక్క శోభను మనము సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా సరస్వతి ప్రార్థన చేసుకోవాలి. ఎలాగో నేర్చుకుందాం. అంటే అమ్మవారి యొక్క పంచమి అని చెప్పినారు, అమ్మవారి తిథిని పంచమి అని చెప్పినారు. లక్ష్మీదేవి అయితే అమావాస్య నాడు ఆరాధింపబడుతుంది, దుర్గాదేవి అయితే అష్టమి నాడు ఆరాధింపబడుతుంది. ఈ ముగ్గురు మాతలకు పరస్పరం వారి యొక్క కృత్యాలలో సమన్వయం ఉంటుంది. మన జీవితాల్లో నిత్య సాక్షాత్కారము వారి యొక్క పనుల ద్వారా కలుగుతుంది. అది ఎలాగో ముందు ముందు వీడియోలలో నేర్చుకుందాం. కానీ
ఈ పంచమికి సంబంధించినటువంటి ఒక అమ్మవారి తత్వము పంచకృత్య పరాయణ అనేటువంటి బిరుదు ద్వారా మనకు తెలుస్తుంది. అమ్మవారికి లలితా సహస్రనామంలో పంచమి, పంచభూతేషి, పంచసంఖ్యోపచారిణి అని పంచమి గురించి చాలా రకాలుగా చెప్పినప్పటికీ పంచకృత్య పరాయణ అనేటువంటి బిరుదు ద్వారా అమ్మవారు 5 కృత్యాలు చేస్తుంది, 5 పనులు. అవేమిటి? సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహం. ఇవి 5 కృత్యాలు అమ్మవారు ఆచరిస్తుంది. అమ్మవారు తన కర్తవ్యంలో ఈ 5 పనులుంటాయి. అంటే మీకు తెలుసు, సృష్టి బ్రహ్మదేవుడు చేస్తాడు అని. బ్రహ్మదేవుని యొక్క సృష్టికి కావలసిన మేధా సంపద ఈ సరస్వతి మాతనే ఇస్తుంది బ్రహ్మకు. స్థితి అంటే విష్ణువు చేసే పని, పరిపాలన. స్థితికి కావలసిన మేధా సంపత్తి కూడా సరస్వతి మాతనే మేధా శక్తిని విష్ణువుకు ప్రసాదిస్తుంది. అలాగే లయానికి సంబంధించినటువంటి ఒక మేధాశక్తి కూడా సరస్వతిని ప్రసాదిస్తుంది. అంటే సృష్టి మేధ, స్థితి మేధ, లయమేధ, ఈ మూడింటికి అధినేత్రి ఎవరంటే సరస్వతి మాత. అంటే వాళ్ళకి ఆ శక్తిని ఎట్లా ప్రసాదిస్తుంది? అంతర్లీనంగా ప్రసాదిస్తుంది. అంటే మేధా సంపద ఎక్కడుంటుంది? మేధస్సులో, మన హృదయంలో, మెదడులో పనిచేస్తుంది ఎవరికైనా మేధస్సు. కాబట్టి సరస్వతి నది కూడా గంగా, యమున, సరస్వతి మూడింటి సంగమం, త్రివేణి సంగమంలో సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. అంటే మనలో జ్ఞానం అంతర్వాహినిగా ఉంటుందని అర్థం. సృష్టి చేసే బ్రహ్మ సృష్టి శక్తి కూడా అంతర్లీనంగా, అంతర్వాహినిగా ఉంటుంది. అలాగే స్థితికారకుడైనటువంటి యొక్క విష్ణువు యొక్క శక్తి కూడా అంతర్వాహినిగా ఉంటుంది. బయట కనబడదు జ్ఞానం, కాబట్టి అది అంతర్వాహిని అయింది. ఇంకా 2 పనులు చేస్తాయని చెప్పుకున్నాం మనము. ఒకటి తిరోధానము, ఇంకోటి అనుగ్రహం. సృష్టి స్థితిలయం 3, 4 తిరోధానం, 5 అనుగ్రహం. పంచకృత్య పారాయణం. తిరోధానం అంటే ఏమిటి? జీవులను మాయలో పడేయడమే తిరోధానం. ఆ మాయ నుంచి బయటకి లాగి మనల్ని జ్ఞానవంతులుగా ఆశీర్వదించడమే అనుగ్రహం. ఈ 2 పనులు సరస్వతి మాత చేస్తుంది మనకు. తిరోధానము అంటే మాయలో ఎప్పుడు పడతాం మనము? ఆ తిరోధాన లక్షణాన్ని బట్టి రజోగుణ సంబంధము, తమోగుణ సంబంధమే తిరోధానానికి నాంది. అంటే రజోగుణ సంబంధమైన కోరికలు కానీ, తమోగుణమైనటువంటి యొక్క అకృత్యాలు కానీ చేస్తే మనల్ని అమ్మవారి మాయలో పడేస్తుంది. దాన్ని తిరోధానం అనే ప్రక్రియ అంటారు. అమ్మవారు పడేస్తా అంటే మన కర్మకు మనమే బాధ్యులము, కర్మఫల ప్రదాత్రి కాబట్టి అలాగా ఉంటుంది. అలాగే అనుగ్రహం ఎప్పుడు ఇస్తుంది అని అంటే సాత్విక గుణ సంపన్నురాలు సరస్వతి మాత. అందుకే తెల్లని వస్త్రాలు ధరిస్తుంది. తెల్లదనం సాత్వికత, ఎర్రదనము రాజసికం, నల్లదనము తామసికం. కాబట్టి సత్వగుణ సంబంధమైనటువంటి యొక్క అనుగ్రహాన్ని కూడా అమ్మవారిస్తుంది. అంటే మనను మాయ నుంచి బయటకు దాటించి లౌకిక జీవితాన్ని నుంచి విముక్తి కలిగించి, బంధాల నుంచి విముక్తి కలిగించి ముక్తిని ప్రసాదించే దేవత సరస్వతి. కాబట్టి ఈ వసంత పంచమి నాడు వసంత శోభ అంటే కొత్త చిగుర్లు, జ్ఞానాంకురాలు మొదలు కావటం ఒకటి. తర్వాత పంచకృత్యాలలో అమ్మ మాకు తిరోధానం వద్దు, మాకు జ్ఞానమే కావాలని ప్రార్థన చేస్తే తొందరగా ఫలిస్తుంది. కోరికలన్నీ తొందరగా నెరవేరవు, కానీ ఈ ఆధ్యాత్మికమైన కోరిక ఏది జ్ఞానం రావటం అనేది అమ్మవారు తొందరగా ఇస్తుంది. అంటే మన కోరికలు తీర్చమంటే ఆలస్యం చేస్తుంది. తిరోధానము అనేది శీఘ్రంగా ఫలిస్తుంది. అంటే అర్థమైంది, కోరికలు తీరవన్నమాట. అనుగ్రహం తొందరగా ఫలిస్తుంది అంటే మన మీద దయ తొందరగా చూపించి మనను ఆధ్యాత్మిక సంపన్నులుగా చేస్తుంది. దీనికి మనం కొన్ని సాధనలు చేయాలి. ఆకలి అవుతున్నప్పుడు వంట చేసుకొని అన్నీ పెట్టుకున్నంత మాత్రాన ఆకలి తీరనట్టుగా ఆ అన్నం తిని మనం దాన్ని జీర్ణించుకో అవసరం ఉంది. కాబట్టి మనం కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, ముక్తి, ఆనందము
మోక్షం సిద్ధించడానికి కొన్ని సాధనలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ సాధనలు ఏమిటో, ఇంకా లక్ష్మీ సరస్వతి తత్వంతో పాటు ఆ కనకదుర్గ, త్రిమాతలు, త్రిమూర్తులు, వీళ్ళందరి గురించి, అసలు భగవంతుడు మనకు ఇవి ఇచ్చేటి ఏంటిది, మనం వదిలించుకోవాల్సినవి ఏంటి అనేటువంటివి, ఆ సాధనలన్నీ ముందు ముందు వీడియోలలో నేర్చుకుందాం. నమస్కారం.